హే ఎవ్రీవన్, ఈరోజు మనం రియాక్ట్ బూస్టాప్ గురించి డిస్కస్ చేయబోతున్నాం గాయస్. ఈ రియాక్ట్ బూస్టాప్ అనేది ఒక మోస్ట్ పాపులర్ యూఐ ఫ్రేమ్వర్క్ అన్నట్టు. ఈ యూఐ ఫ్రేమ్వర్క్ యూస్ చేసుకొని మనకు చాలా తక్కువ టైంలో ఒక బెటర్ ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయొచ్చు గాయస్. ఓకేనా? సో మనం ఈ రియాక్ట్ బూస్టాప్ని మన యొక్క రియల్ టైమ్ రియాక్ట్ యాప్లో ఎలా యూస్ చేయడం అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో గైస్, నేనైతే ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేశాను, రియాక్ట్ ప్రాజెక్ట్. అందులో యాప్ డాట్ జేఎస్ అనేది మనకు మెయిన్ ఫైల్ తెలిసిందే. అందులో ఉండే కంటెంట్ మొత్తం రిమూవ్ చేసి జస్ట్ ఒక యారో ఫంక్షన్ అనేది హలో వరల్డ్ అని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ సర్వర్ అనేది స్టార్ట్ చేశాను గాయస్. సర్వర్ అనేది అప్ అండ్ రన్నింగ్లోనే ఉంది. సో మనం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లోని మనం రియాక్ట్ బూస్టాప్ని యూస్ చేయబోతున్నాం. ఓకే, సో దానికంటే ముందు యూస్ చేసేదానికంటే ముందు నేను మీకు రియాక్ట్ బూస్టాప్ యొక్క ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే చూపిస్తున్నాను గాయస్. సో react-bootstrap.github.io. సో ఇదే గాయస్ మన యొక్క రియాక్ట్ బూస్టాప్ యొక్క అఫీషియల్ పేజ్. ఈ అఫీషియల్ పేజ్లో ఈ రియాక్ట్ బూస్టాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూస్ చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్ గైడ్ లైన్ అయితే ఉంది. సో నేను ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా, నేను క్లిక్ చేస్తున్నాను. సో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఉంది గాయస్. సో మనం ఈ రియాక్ట్ బూస్టాప్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఈ కమాండ్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని డైరెక్ట్గా మన టెర్మినల్ ఉంది కదా, ఇప్పుడు నాదైతే సర్వర్ అప్ అండ్ రన్నింగ్లో ఉంది కదా, నేనైతే ఆల్రెడీ ప్రీవియస్గానే ఈ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. లైక్ npm ఇన్స్టాల్ రియాక్ట్ బూస్టాప్ అండ్ బూస్టాప్ అట్ 4.6.0 ఇది వర్షన్ గాయస్. ఓకేనా, పర్టికులర్ వర్షన్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. ఓకే గాయస్, ఇలా నేను ఆల్రెడీ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశాను కదా, నా యొక్క ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ చూసారనుకోండి, ఈ రియాక్ట్ బూస్టాప్ అనేది ఆల్రెడీ ఉంటుంది. ఇక్కడ చూసారుగా, బూస్టాప్ ఉంది, పర్టికులర్ వర్షన్ వచ్చి 4.6.0 అండ్ రియాక్ట్ బూస్టాప్ కూడా ఉంది. ఓకే, సో మనం ప్రీవియస్గా ఇన్స్టాల్ చేసుకుంటే ఆ ప్యాకేజ్ అనేది ప్యాకేజ్ డాట్ జేసన్లో ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, నా ప్యాకేజ్ డాట్ జేసన్లో ఆ ఫైల్ అనేది ఉంది, నో ప్రాబ్లం. సో అండ్ దెన్ ఇక్కడైతే ఎలా కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలనేది చాలా క్లియర్గా చూపిస్తున్నారు గైస్. ఓకేనా, లైక్ 2 డిఫరెంట్ వేస్లో మన యొక్క కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చును. ఒకటి వచ్చి నార్మల్ ఎక్స్పోర్ట్ మెథడ్, ఇంకోటి వచ్చి ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ మెథడ్. సో వీటి గురించి కూడా మనం ఆల్రెడీ వీడియోస్ చేసాం గైస్, లైక్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనే దాని గురించి కూడా. సో మీరు కనుక ఆ వీడియో చూడనట్లయితే లైక్ ఎక్స్పోర్ట్ వర్సెస్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అని ఒక వీడియో అయితే ఉంది, దాన్ని చూడండి, మీకు చాలా క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది. సో ఇలా ఇంపోర్ట్ చేసేదానికి మీనింగ్ ఏంటి, లైక్ కర్లీ బ్రాకెట్స్లో ఇంపోర్ట్ చేసేదానికి మీనింగ్ ఏంటి అనేది. ఓకే, సో మాక్సిమం అందరూ సెకండ్ మెథడ్ని యూస్ చేస్తూ ఉంటారు గైడ్, విచ్ ఈస్ అన్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్. ఎందుకోసం అంటే మనకు కావాల్సిన కాంపోనెంట్ని కంటిన్యూస్గా ఒకే కర్లీ బ్రాకెట్స్లో ర్యాప్ చేసుకోవచ్చును. ఓకేనా, లైక్ బటన్, కమా, కార్డ్, ఈ విధంగా మనకు కావాల్సిన కాంపోనెంట్స్ అన్ని ఒకే ఒక కర్లీ బ్రాకెట్స్లో ర్యాప్ చేసుకోవచ్చు కాబట్టి. ఓకే, అండ్ దెన్ మనం సిఎస్ఎస్ యూస్ చేసుకోవాలనుకుంటే గాయస్, మనకు ఒక లింక్ ఒకటి ఉంది కదా, ఈ లింక్ని కాపీ చేసుకునేసి డైరెక్ట్గా మన ఇండెక్స్ ఫైల్కి వెళ్ళండి. ఓకేనా, పబ్లిక్ ఫోల్డర్లో ఇండెక్స్ ఫైల్ ఉంటుంది. ఆ ఇండెక్స్ ఫైల్లో జస్ట్ ఏదైనా ఒక లింక్ కింద ఇది పేస్ట్ చేసేయండి, ఒక లింక్గా ఉంటుంది, దీన్ని సేవ్ చేసేయండి అండ్ క్లోజ్ అండ్ ఇండెక్స్ ఫైల్. ఓకే, సో ఈ పర్టికులర్ లింక్ దేనికోసం అనుకుంటే మన యొక్క సిఎస్ఎస్ కాంపోనెంట్స్, కలర్ కాంపోనెంట్స్ అన్ని కూడా ఈ పర్టికులర్ లింక్ అనే రిఫరెన్స్లో నుంచే తీసుకుంటుంది. ఓకేనా, బూస్ట్ స్టాప్ సంబంధించిన ఎటువంటి కైండ్ ఆఫ్ కలర్ కాంపోనెంట్స్ కూడా ఈ లింక్ నుంచి యాక్సెస్ చేసుకుంటున్నట్టు. గాయస్, 2 విషయాలు చాలా క్లియర్గా చేయాలి మీరు. ఒకటి వచ్చి కాంపోనెంట్ని ఇన్స్టాల్ చేసుకోవడం ఈ కమాండ్ యూస్ చేసి, అండ్ దెన్ ఈ పర్టికులర్ లింక్ని డైరెక్ట్గా మీ యొక్క index.html ఫైల్లో యూస్ చేసుకోవడం. ఓకే, ఈ 2 థింగ్స్ కరెక్ట్గా చేయాలి. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మనం రియాక్ట్ బూస్టాప్ని ఎలా యూస్ చేసుకోవాలో చూస్తాం చూడండి. ఇక్కడ మనకి మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉన్నాయి గాయస్. మనకు కావాల్సిన కాంపోనెంట్ని డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు అన్నట్టు. బై డిఫాల్ట్ అలర్ట్స్ కానీ ఏవైనా సరే, ఇప్పుడు నేను జంబోట్రాన్ అని ఒక కాంపోనెంట్ ఉంది, ఈ కాంపోనెంట్ని నేను మన యొక్క రియాక్ట్ ప్రాజెక్ట్లో యూస్ చేసుకోవాలనుకుంటున్నాను. చూడడానికి హెడర్ కాంపోనెంట్ లాగా చాలా బాగుంది కాబట్టి నేను ఇక్కడ కంటెంట్ని అలానే కాపీ చేసుకుంటున్నాను. అండ్ మన యొక్క కాంపోనెంట్ ఏంది హలో వరల్డ్ రిటర్న్ చేస్తుంది కదా, దీన్ని రిమూవ్ చేసి జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తాను అంతే. ఓకేనా గాయస్, సో ఇప్పుడు నేను 2 కాంపోనెంట్స్ని యూస్ చేసుకున్నాను కదా, ఆ 2 కాంపోనెంట్స్ని ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నట్టు. ఒకటి వచ్చి జంబోట్రాన్, అనదర్ ఇస్ బటన్. ఈ రెండింటిని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇంపోర్ట్ నేను ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ మెథడ్లో ఎక్స్పోర్ట్ మెథడ్లో ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చి మనకి ర్యాప్ చేసుకోవాల్సిన కాంపోనెంట్ అనేది జంబోట్రాన్. ఓకేనా, జంబోట్రాన్ అండ్ అనదర్ థింగ్ ఇస్ బటన్. ఆ రెండే కదా మనం ఇప్పుడు ఇక్కడ యూస్ చేస్తూ ఉండేది కాంపోనెంట్స్. క్లీన్గా చూడండి, ఒకటి వచ్చి జంబోట్రాన్, అనదర్ థింగ్ ఇస్ బటన్. ఈ 2 కాంపోనెంట్లే మనం రియాక్ట్ నుంచి ప్రెసెంట్ యూస్ చేస్తున్నది. ఫ్రమ్ ఏ కాంపోనెంట్ నుంచి, రియాక్ట్ బూస్టాప్. ఓకే, దట్స్ ఇట్. ఐఎమ్ సేవింగ్ మై ఫైల్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్ and refreshing now.
దాట్స్ ఇట్ గైస్. సో మనం రిఫ్రెష్ చేసిన వెంటనే మనకి సంబంధించిన జంబోట్రాన్ కాంపోనెంట్ అనేది ఇక్కడ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ మన యొక్క కాంపోనెంట్ అనేది మన యొక్క నార్మల్ రియాక్టర్లోనే యూజ్ చేసుకోగలుగుతున్నాం. ఓకేనా గైస్. సో ఈ విధంగా మనకి ఎటువంటి కాంపోనెంట్ కావాలన్నా ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకునే విధానం చూసాం కదా, 2 డిఫరెంట్ వేస్‌గా ఇంపోర్ట్ చేసుకోవచ్చును. సో నేను మళ్ళీ ఆ ఇంపోర్టింగ్ మెథడాలజీకి వెళ్తాను చూడండి గైస్. సో ఇక్కడ వచ్చి ఫస్ట్ ఇంపోర్టింగ్ మెథడ్ వచ్చి దీని పేరు ఏమంటారంటే ఇట్ ఈస్ అన్ ఓన్లీ డిఫాల్ట్ ఎక్స్‌పోర్ట్. ఓకేనా. ఫస్ట్ కాంపోనెంట్ యూజ్ చేసేది వచ్చి డిఫాల్ట్ ఎక్స్‌పోర్ట్ అంటారు. ఈ కర్రీ ప్రాసెసర్ ర్యాప్ చేయడాన్ని ఏమంటారంటే ఎక్స్‌పోర్ట్. ఓకేనా. జస్ట్ ఎక్స్‌పోర్ట్. ఇదొచ్చి డిఫాల్ట్ ఎక్స్‌పోర్ట్ ఫస్ట్ వన్ అనేది. మాక్సిమం అందరూ ఎక్స్‌పోర్ట్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను 2 కాంపోనెంట్స్ యూజ్ చేసుకోవాలనుకోండి, ఎలా అయితే కమా ద్వారా సెపరేట్ చేసుకున్నానో ఆ విధంగా ఎన్ని కాంపోనెంట్స్ కావాలన్నా కమా ద్వారా సెపరేట్ చేసుకోవచ్చును. లేదంటే నేను ఈ ఫస్ట్ మెథడ్ యూజ్ చేస్తున్నాననుకోండి, ప్రతి ఒక్క కాంపోనెంట్ కోసం ఇంపోర్ట్ అనేది ఒక్కొక్క లైన్‌లో ఇండివిడ్యువల్ లైన్‌లో యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఇక్కడ రియాక్ట్ బూట్‌స్ట్రాప్ /బటన్ అనేది ఇచ్చేస్తున్నాం. ఓకేనా. ఇలా కంటిన్యూస్‌గా మోర్ దెన్ 1 ఆర్ 2 కాంపోనెంట్స్ ఇవ్వలేం కదా. అదే మనం కర్లీ బ్రేసెస్ ఇస్తే డైరెక్ట్‌గా 1 ఆర్ 2 కాంపోనెంట్స్ కానీ డైరెక్ట్‌గా ఈ విధంగా ర్యాప్ చేసుకోవచ్చండి కమా ద్వారా. ఓకే. ఆల్రైట్ గైస్, మీకు ఈ వీడియో చాలా ఈజీగా అండర్‌స్టాండ్ అనుకున్నాను. మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా, అసలు మీకు వీడియోలో ఏ ఒక్క చిన్న పాయింట్ అర్థం కాకపోయినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.